హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోకో X2 ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు వీళ్ళు లాంచ్ అయితే చేశారు. మనం అందరం అనుకున్నట్టుగానే వీళ్ళు వచ్చేసరికి చైనాలో లాంచ్ చేసిన ఏదైతే రెడ్మీ K30 మొబైల్ ఉందో 4G వేరియంట్ అనమాట, అదే మొబైల్ని ఇండియాలో వచ్చేసరికి వీళ్ళు పోకో X2 పేరు మీద అయితే లాంచ్ చేశారు. దీన్ని బట్టి మనం ఇంకా రెడ్మీ K30 మొబైల్ మన ఇండియాలో వస్తుందన్న ఆశల్ని వదిలేసుకోవడం, అంటే ఆల్రెడీ పోకోలో తీసుకొచ్చేసారు కాబట్టి. సో ఈరోజు వీళ్ళు ఇక్కడ లాంచ్ చేసిన ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారు, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆల్రెడీ రియల్మీ తీసుకొచ్చిన X2తో ఇది ఎంతవరకు పోటీ ఇవ్వగలదు, ఇవన్నీ ఇక్కడైతే మనం ఒకసారి మాట్లాడుకుందాం అనమాట. ముందుగా ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను. ఆల్రెడీ మనకి రెడ్మీ K30 స్పెసిఫికేషన్స్ తెలుసు, బట్ ఒకసారికి ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది కాబట్టి ఒకసారి స్పెసిఫికేషన్ చెప్తాను. ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకొని ఫైనల్గా వచ్చేసరికి ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అనే విషయాలు మనం తెలుసుకుందాం అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో IPS LCD డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ డిస్ప్లే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మనకి HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు 120 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 120 Hz రీఫ్రెష్ రేట్ అంటే మీకు అన్ని వేళల్లో ఉపయోగపడవచ్చు, బట్ వచ్చేసరికి మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మనకి డ్యూయల్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. అక్కడే మనకి సెల్ఫీ కెమెరాస్ రెండు అయితే ఉంటాయన్నమాట. ఇక ఇందులో మనకి స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 6GB 64GB 6GB 128GB 8GB 256GB. ఇందులో ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకు 4 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. ఫోర్త్ కెమెరా చూసినా మనకి 2 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి మైక్రో సెన్సార్ అనమాట. మైక్రో ఫోటోస్ అయితే తీయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన మనకి రియల్మీ X2లో కూడా సేమ్ ఇంచుమించు ఇవే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 20 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. అంటే బుకే షాట్స్ అంటే మనం పోర్ట్రైట్ ఫొటోస్ తీయడానికి కొంచెం బాగా యూజ్ అవుతుంది. సో సేమ్ కెమెరా సెటప్ మనం రెడ్మీ Note 6లో అనుకుంటా తీసుకొచ్చారు వీళ్ళు. Note 6 అనుకుంటా ఆ టైంలో వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే తీసుకొచ్చారు. ఇంచుమించు అదే కెమెరా సెటప్ అని చెప్పుకోవచ్చు. ఇక Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. MIUI 11తో రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీని యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 68 మినిట్స్ పడుతుందని చెప్పి వీలైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 6GB 64GB వేరియంట్ వచ్చేసరికి 15,999 రూపాయలు పెట్టారు, అంటే రూపాయి తగ్గించి 16,000 రూపాయలు పెట్టారు. ఇక 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 17,000 రూపాయలు పెట్టారు. ఇక ఫైనల్గా వచ్చేసరికి 8GB 256GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు రూపాయి తగ్గించి 20,000 రూపాయలు పెట్టారు, అంటే 19,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. వీటిని వచ్చేసరికి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ICICI బ్యాంక్ కార్డ్స్ మీద వచ్చేసరికి 10% డిస్కౌంట్ కూడా వీళ్ళైతే అందిస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా వచ్చేసరికి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్, వీటి ప్రైజెస్. సో ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి ఈ ప్రైజెస్ కొనవచ్చా లేదా, ఈ ప్రైజెస్లో చూసుకుంటే దానికి ఎవరు కాంపిటేటర్ అంటే అక్కడ చూసుకుంటే మనకి దీనికి కాంపిటేటర్ ఎవరు అంటే మనం ఈజీగా చెప్పొచ్చు రియల్మీ X2 అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ X2తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ మొబైల్ దేంట్లో బెటర్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రైస్ అనమాట. సో ప్రైస్ చూసుకుంటే రియల్మీ X2 మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 16,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఈ మొబైల్ మనకి పోకో వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైజు 15,999 రూపాయలు దొరుకుతుంది. అది కూడా మనకి 6GB వేరియంట్ అయితే దొరుకుతుంది. అదే మనం రియల్మీ X2లో చూసుకుంటే 4GB వేరియంటే మనకి 16,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. అఫ్కోర్స్ అది మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. బట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6GB 4GB ర్యామ్ వేరియంట్ అయితే ఇక్కడ మనం రెండిట్లోనూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే రియల్మీ వచ్చేసరికి రియల్మీ X2 వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుందన్నమాట, చుట్టూ ఫ్రేమ్ కనుక చూసుకుంటే. అదే కనుక మనం పోకో X2 చూసుకుంటే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి వీళ్ళు అల్యూమినియం అయితే వాడారు, అంటే మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే రెండిట్లోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5నే యూజ్ చేశారు. ఇందులో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది రియల్మీ X2 వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే మనకి పోకో X2 చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇక్కడ పోకో X2 కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనకి 500 mAh బ్యాటరీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే కెమెరా. సో బ్యాక్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో అది రెండిట్లోనూ మనకి ఈక్వల్గానే ఉంటుంది. బట్ అసలు ఫ్రంట్ కెమెరా సెటప్లో చూసుకుంటే రియల్మీ X2లో మనకి సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. పోకో X2లో కనుక చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది డిస్ప్లే సైజు. మనకి రియల్మీ X2 వచ్చేసరికి 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటే అదే పోకో X2 చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే సైజ్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆస్పెక్ట్ రేషియోలో కూడా చూసుకున్నట్టయితే పోకో X2 వచ్చేసరికి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తే అదే రియల్మీ X2 వచ్చేసరికి
19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇక డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ X2 వచ్చేసరికి 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తే పోకో X2 వచ్చేసరికి 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే HDR10 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అదే రియల్మీ X2 లో చూసుకున్నట్టయితే మనకి HDR10 సపోర్ట్ అయితే ఉండదు. ఇక ఫైనల్ గా చూసుకుంటే మనకి పోకో X2 లో IR బ్లాస్టర్ అయితే ఉంది. అంటే IR సెన్సార్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం రిమోట్ లాగా మా టీవీని కానీ హోమ్ థియేటర్ కానీ ఏసీస్ని కానీ వీటిని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో IR అనేది మనకి రియల్మీ X2లో అయితే మిస్ అవుతుంది. ఇవి ఓవరాల్గా వచ్చేసరికి రియల్మీ X2కి అలాగే పోకో X2కి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ X2 పోకో X2తో కంపేర్ చేస్తే ఏ విషయంలో గ్రేట్ అని చెప్పుకుంటే మెయిన్గా ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది డిస్ప్లే అని చెప్పాలన్నమాట. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే రియల్మీ X2 వస్తుంది. సో మీరు మూవీ లవర్స్ ఎక్కువగా మీరు డిస్ప్లేనే చూస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసరికి మీకు రియల్మీ X2 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి పోకో X2లో వచ్చేసరికి IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. తెలిసిందే IPS LCD డిస్ప్లే కన్నా మనకి సూపర్ AMOLED డిస్ప్లే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. కలర్స్ కానీ అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే మనకి సూపర్ AMOLED ఉంటుంది. అలాగే పవర్ కన్జంప్షన్ కూడా చూసుకుంటే మనకి సూపర్ AMOLED కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ విషయంలో వచ్చేసరికి మనకి రియల్మీ X2 బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే మనకి ఇంకా ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్టయితే మనకి పోకో X2లో వచ్చేసరికి సైడ్ మౌంట్ చేసి ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అక్కడ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ నే యూజ్ చేశారు. అదే రియల్మీ X2లో చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లేలోనే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఎవరైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ కూడా చూసుకుంటే మనకి రియల్మీ X2 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది కానీ అది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో సెల్ఫీ కెమెరాలో చూసుకుంటే రియల్మీ X2 ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అదే పోకో X2 చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. అక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నప్పటికీ ఒక కెమెరా డెప్త్ సెన్సార్కే కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి డెప్త్ సెన్సార్తో పెద్ద యూజ్ అయితే లేదు. ఆల్రెడీ మనకి సాఫ్ట్వేర్ ద్వారా కూడా డెప్త్ ఎఫెక్ట్ అనేది బాగానే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ పెద్ద యూజ్ లెస్. ఇక ఏదైతే ప్రైమరీ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉందో అది చూసుకున్నట్టయితే మనకి ఇందులో రియల్మీ X2తో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నట్టే. రియల్మీ X2లో వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో వచ్చేసరికి మనకి రియల్మీ X2 వచ్చేసరికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తే అదే మనకి పోకో X2 వచ్చేసరికి 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది సిమ్ స్లాట్ అనమాట. రియల్మీ X2 వచ్చేసరికి మనకి త్రిబుల్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే మనం వచ్చేసరికి 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డ్ని ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 64 GB స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకున్నప్పటికీ మీరు మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేసి మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 2 సిమ్ కార్డులు వాడుతూ. అదే కనుక మీరు పోకో X2లో కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అంటే ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని మీరు అట్ ఏ టైం యూజ్ చేయగలరు, లేదా 2 సిమ్ కార్డుని ఒక ఎట్ ఏ టైం యూజ్ చేయగలరు కానీ మెమరీ కార్డ్ని అయితే ఆ టైంలో యూజ్ చేయలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 64 GB స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకొని డ్యూయల్ సిమ్ వాడాలి అంటే మీరు అక్కడ వచ్చేసరికి స్టోరేజ్ని సాక్రిఫైస్ చేయాల్సి అవసరం వస్తుందన్నమాట. సో ఇది ఓవరాల్గా రెండిట్లోనూ వచ్చేసరికి మనకి డిఫరెన్స్. దీన్ని బట్టి మీరు ఏది తీసుకోవాలనేది మీరైతే డిసైడ్ అవ్వచ్చు. అంటే మీకు ఏది ఇంపార్టెంట్ ఇక్కడ అనేది. ఇక బ్యాక్ కెమెరాస్ కానీ అలాగే ప్రాసెసర్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో రెండిట్లోనే తేడా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వచ్చేసరికి రియల్మీ ఓఎస్తో ఇప్పుడైతే వస్తుంది. రియల్మీ UI అయితే ఇప్పుడు మనకి 7.0 మనకి కలర్ వాయిస్ 7.0 రియల్మీ UI కింద అయితే తీసుకొచ్చారు కాబట్టి లైట్గానే ఉంటుంది అది వచ్చేసరికి. సో అది ఇప్పుడు మనకి అప్డేట్ ద్వారా అయితే వస్తుంది. ఇది ఇందులో వచ్చేసరికి మనకి వీళ్ళు MIUI యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కొంచెం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రెండిట్లో మనకి పెద్ద పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అయితే ఉండదు. సాఫ్ట్వేర్ పరంగానే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ రియల్మీ X2ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు 1000 రూపీస్ డిఫరెన్స్లోనే ఈ మొబైల్ ప్రైస్ని అయితే తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను పోకో X2 వచ్చేసరికి. అయితే ఆ ప్రైస్ మనం తీసుకొచ్చారంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. పోకో X2 ఆ ప్రైస్లో మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో కనుక చూసుకుంటే. బట్ వచ్చేసరికి ఇంకా పోకో మీద మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని ఇంకా కొంచెం రీచ్ అవ్వాలి అనుకుంటే ఇంకొక 1000 రూపీస్ తగ్గించి తీసుకొచ్చి ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండేది. సో ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఆ ప్రైస్కి అయితే మనం తీసుకోదగ్గ ప్రైజే అని చెప్పవచ్చు అనమాట. ఇక మీకు ఈ ప్రైజెస్ ఎలా అనిపించింది, మీరు పోకో X2కి ఓటేస్తారా అలాగే రియల్మీ X2కి ఓటేస్తారా అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.